అందరికీ నమస్తే అండి. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 4285 కోట్లు నిధులు విడుదల చేసింది. ఈరోజు మధ్యాహ్నం ఆ మేరకు ఉత్తర్వులు వచ్చాయి. సో ఈ 4285 కోట్లు ఏమిటి, ఏ లెక్కనిచ్చారు, ఇదేమైనా సెంట్రల్ గవర్నమెంట్ మనకు గిఫ్ట్గా ఇస్తుందా, గ్రాంట్గా ఇస్తుందా, లేదా ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు, ఏ అకౌంట్లో దీన్ని ఇస్తున్నారు అనే డౌట్లు చాలామందికి రావచ్చు. ఇది చాలా సింపుల్. మనకి అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 11,000 కోట్ల నిధులు అప్పు ఇస్తామని చెప్పింది కదా. అలాగే వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ కూడా రాజధాని నిర్మాణానికి అప్పు ఇస్తామని చెప్పింది కదా. ఈ రెండిటితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ వాటాగా 750 కోట్లు కలిపింది. సో వీళ్ళు ఇస్తామన్న అప్పులో 25%, వరల్డ్ బ్యాంక్ ఇస్తామన్న అప్పులో 25%, ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ రాజధానికి ఇస్తామన్న వాటా కలిపి 750 కోట్లు కలిపి మొత్తం మీద 4285 కోట్లు ఈరోజు మధ్యాహ్నం రిలీజ్ చేసింది. సో ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేసిందంటే ఇంకో 10 రోజుల్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాజధాని పనులకు పునఃశంకుస్థాపన చేయడానికి రాబోతున్నారు. ఆల్రెడీ టెండర్స్ కాల్ చేశారు, టెండర్స్ పిలిచారు. దాదాపుగా 42,000 కోట్ల విలువైన పనులు, రాజధాని పనులు ప్రారంభం కాబోతున్నాయి ఇంకో 10 రోజుల్లో. దానికి సంబంధించి ఆల్మోస్ట్ అన్నీ ఫైనల్ అయిపోయినాయి, టెండర్స్ కూడా ఫైనల్ అయిపోయినాయి, కాంట్రాక్టర్లు ఫైనల్ అయిపోయారు, పెద్ద పెద్ద సంస్థలకి ఇచ్చారు. ఎన్సీసీకి, ఎల్ఎన్టీ వాళ్ళకి, తర్వాత మేఘాకి, ప్లస్ ఋత్విక్ ఆర్వీఆర్కి, ఎవరికో ఇలా చాలా పెద్ద పెద్ద కాంట్రాక్ట్ సంస్థలకి ఇచ్చారనమాట. సో వాళ్ళకు కొంత అడ్వాన్స్లు ఇవ్వాలిగా. సో ఆ అడ్వాన్స్ నిధులుగానే కేంద్రం ఇది మంజూరు చేసింది అనుకోవచ్చు. ఈ 4285 కోట్లు అడ్వాన్స్. సాధారణంగా అడ్వాన్స్లు ఇవ్వరు. సాధారణంగా ఏం చేస్తారంటే ఇప్పుడు పోలవరం విషయంలో కావచ్చు, మీరు చూసే ఉంటారు, మీరు పనులు చేసుకోండి, మేము తర్వాత దాన్ని రీఎంబర్స్ చేస్తాం అంటారు. సాధారణంగా ఏదైనా ప్రాజెక్టుల విషయంలో కేంద్రం ఈ మెలుగు పెడుతుంది, మీరు పనులు చేయండి అయ్యా, మీరు ఒక 100 కోట్లు పనులు చేయండి, అప్పుడు మాకు బిల్లులు పెట్టండి, మేము చూసి మీకు రీఎంబర్స్ చేస్తాం అంటారు. కానీ ఈ 2024లో రెండోసారి, అంటే రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ రెండోసారి వచ్చాక మాత్రం కేంద్రం అడ్వాన్స్ నిధులు ఇచ్చేస్తుంది. సరే మీకు మేము ముందే ఇస్తాము, మీరు లెక్కలు చెప్పండి కరెక్ట్గా అని చెప్తుంది. ఆ లెక్కల్లోనే ఆ ప్రాతిపదికనే పోలవరం ప్రాజెక్టుకేమో ఆల్రెడీ 12,235 కోట్లు ఎంతో ఇచ్చారు ఈ ఫైనాన్షియల్ ఇయర్కి. 2024-25 లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఇస్తామన్నారు. ఆల్రెడీ 3,400 కోట్లు రిలీజ్ చేశారు, వాడుతున్నారు కూడా. మిగిలిన దశల వారీగా రిలీజ్ చేస్తారు. సో ఈ లెక్క ఇది. అమరావతి రాజధానిలో మాత్రం అప్పు ఏడీబీ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ అప్పు ఇచ్చినప్పుడు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ నుంచి రాష్ట్రాలకు రావు. దీనిలో మధ్యవర్తిత్వం పాత్ర సెంట్రల్ గవర్నమెంట్ది. వాళ్ళకి చెప్పే ఇస్తారు, వాళ్ళ ద్వారానే ఇస్తారు. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ పెద్దన్న పాత్ర పోషిస్తుంది అనమాట ఈ అప్పు విషయంలో. వాళ్ళు వేయించుకొని వాళ్ళు రాష్ట్రాలకు రిలీజ్ చేస్తారు. సో అందుకు చూడండి, మనకి 2024లో జూలై నెలలో కేంద్రం బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారు, అమరావతి నిర్మాణానికి అప్పు ఇస్తాము అన్నారు కదా. ఆ అప్పు ఈ వరల్డ్ బ్యాంక్ ద్వారా ఇప్పిస్తున్నారనమాట. సో అందుకు కేంద్రం రిలీజ్ చేసిన నిధులు ఆ ఖాతాలోకి వస్తాయి. అంతే తప్ప కేంద్రం మనకేమీ గిఫ్ట్గా ఇవ్వట్లేదు, గ్రాంట్గా ఇవ్వట్లేదు, నిధులు కాదు, ఏమీ కాదు. థ్యాంక్ యూ.